జగన్కి వరుస షాక్కులు. ఇది కేంద్రం అంటే ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి బీజేపీ నాయకులందరూ వరుసనే వచ్చి ఇక జగన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందులో అమిత్ షా విమర్శ పూర్తయ్యే టైంకి రాజ్నాథ్ సింగ్ లైన్లోకి వచ్చారు. జగన్ సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఏపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోంది, ఏపీ ప్రగతిలో మోడీ పాత్ర కీలకం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పివి నరసింహారావు సైతం భారతరత్న ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి చెందుతుంది, ఒకే దేశం ఒకే ఎన్నిక మోడీ ప్రభుత్వ లక్ష్యం, 10 ఏళ్ల తర్వాత చిన్నపిల్లలకు కూడా గుర్తు లేకుండా పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేయాల్సిన బాధ్యత మీదే, మన దేశంలో మోడీ విశ్వగురుగా అవతరించి దేశాన్ని పాలిస్తున్నారు, ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది, అత్యధిక పార్లమెంట్ సీట్లను ఎన్డీఏ కూటమి సాధిస్తుందన్న విశ్వాసం ఉంది, ప్రపంచం స్వాగతిస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, 2014 ఎన్డీఏ లేక ముందు భారత్ 11వ స్థానంలో ఉండేది, నేడు ప్రపంచంలో 3వ స్థానానికి చేరడంతో మోడీ కృషి అనలేంది, కేంద్ర ప్రభుత్వం 25 లక్షల ఇల్లు మంజూరు చేస్తే కేవలం ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి సీఎం జగన్, కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం 5 కేజీలు బియ్యం అందిస్తోంది, పేదల వైద్యం కోసం 75 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందిస్తున్నాం, కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్క మంత్రి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, గడిచిన 10 ఏళ్లలో బీజేపీ మంత్రులు ఏ ఒక్కరిపైన ఆరోపణలు లేవు, అదే మా నినాదం, ఒకే దేశం ఒకే జెండా అనేది బీజేపీ ప్రభుత్వ నినాదం, జమ్మూ కాశ్మీర్ సాధించడం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యం, అయోధ్య రామ మందిర నిర్మాణం హిందువుల 500 ఏళ్ల కళ, రామరాజ్యాన్ని సాధించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కుల మతాలకి అతీతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, త్రిబుల్ తలాక్ తీసేయడం ముస్లిం మైనార్టీ నారీమణులకు గొప్పవరం, 58,000 కోట్లతో దేశంలో నేషనల్ హైవే రోడ్లు నిర్మిస్తున్నాం, అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఇందులో జగన్ మీద పెద్దగా విరుచుకుపడింది లేదు, 2-3 పాయింట్లు రైజ్ చేశారు, మిగతాది ఈవెన్ కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా టార్గెట్ చేసినట్టు కనబడుతోంది.